లడ్డు చావుతో పోరాడుతున్నాడు పాపం. లడ్డుకు బాగా సీరియస్గా ఉంది, చాలా వీక్ అయిపోయాడు. ఇంజెక్షన్స్ చేయిస్తున్నాము, రోజు గడవటమే చాలా కష్టంగా ఉందనిపిస్తుంది. ఈరోజైతే హాస్పిటల్లో బాగా సీరియస్ అయింది. టాయిలెట్ పోసేసాడు, బాత్రూమ్ కూర్చుండిపోయాడు. మాకైతే చాలా భయం వేసింది. అంటే ఇంకా అదే లాస్ట్ అయి ఉండొచ్చు అనే ఫీల్ వచ్చింది, ఎందుకంటే చనిపోయే ముందే అలా జరుగుతుంది. బట్ వాళ్ళని అడిగితే ఏమన్నారంటే ఇంజెక్షన్స్ ఆ పవర్ వల్ల అట్లా జరిగి ఉండొచ్చు, అది జరిగింది అన్నారు. అది క్లీన్ చేయమన్నారు. అది క్లీన్ చేసేసి పాపం ఆ సెలైన్ అదంతా పెట్టించిన తర్వాత లడ్డు అయితే కాన్షియస్గా అయితే అసలు లేడు, అట్లా పడుకొని అని మూలుగుతూ ఉన్నాడు. అంతా ట్రీట్మెంట్ చేయించేసి ఇంటికి తీసుకొచ్చాం. వంశీ పట్టుకున్నాడు అక్కడ, దాని కాలు కదలకుండా, దానికి సెలైన్ ఎక్కుతోంది. మ్యాక్సిమం లడ్డు వీడియోస్ అయితే ఇంకా రాకపోవచ్చు. లడ్డు గురించి అప్డేట్ అడుగుతున్నారు, అందుకనే ఈ అప్డేట్ అయితే ఇస్తున్నాను. పాపం లడ్డుకి ఒకవేళ అంటే అంతా సెట్ అయ్యిద్ది అని అయితే 10 days దాకా పడుతుందంట. ఈ నెక్స్ట్ డేకి మళ్ళీ వెయిట్ చేసి చూడాల్సిందే, పొజిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మేమైతే బాగానే ట్రై చేస్తున్నాము, దాని దగ్గర ఉండి చూసుకుంటున్నాము. లడ్డు తినటం ఆపేసి అయితే 3 days అవుతుంది. ఓన్లీ సెలైన్స్ మీదే ఉన్నాడు, పాలు కానీ ఏమీ తాగట్లేదు. టెంపరేచర్ కూడా 104 ఉంది. పాపం ఫిట్స్ వచ్చినట్టు ఇట్లా ఇట్లా కొట్టుకున్నాడు. బాగవ్వాలని కోరుకోవడం తప్ప ఏం చేయగలం.